వాణిజ్య పంటలు పండిస్తూ సేంద్రియ పద్ధతిలో ఔరా అనిపిస్తున్నారు ఈ ఏలూరు జిల్లాకు సంబంధించిన విజయసారథి. ఆయన ఎటువంటి పంటలు పండిస్తున్నారు, ఆయన ఎలా ఈ వ్యవసాయంలో ముందుకెళ్తున్నారు, అలాగే ఎటువంటి పంటలకి ఎటువంటి ఈ సేంద్రియ ఎరువులు వాడుతున్నారు, వాట్స్ ది స్టోరీ. ఇటీవలి వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలు ఉండవు. అందుకే రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు. ప్రయోగాలు చేసి ఎంతో మంది రైతులు విజయవంతమయ్యారు. సంప్రదాయ పంటలు పండించే రైతులతో పోల్చితే అధిక మొత్తంలో లాభాలు పొందుతున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తి విజయసారథి. ఏపీలోని ఏలూరు జిల్లా కవ్వకుంట గ్రామానికి చెందిన విజయసారథి సంప్రదాయ పంటలతో లాభాలు లేవని సరికొత్తగా ఆలోచించాడు. తన 40 ఎకరాల భూమిలో వెనిల్లా, వక్క, కాఫీ, మిరియాలు ఇలా అనేక రకాల పంటలు సమగ్ర పద్ధతిలో పంట పండిస్తూ సిరిల వ్యవసాయం చేస్తున్నారు. తక్కువ భూమిలో అధిక ఆదాయాన్ని రాబట్టడం కోసం విదేశీ పంటలు పండిస్తూ తన వ్యవసాయ క్షేత్రంలో 30 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేస్తున్నారు. ఈ 2002లో వెనిల్లా పెట్టినందుకు కాను మేము చాలా నష్టపోయాం. ఒక్కసారిగా రేట్లు పడిపోయేటప్పటికీ అందరూ కూడా దడిచిపోయారు. ఎవరికి వాళ్ళు వెనిల్లా తీసేశారు. అందులో నేను ఒకడిని. వెనిల్లా రిమూవ్ చేసేసాము. తర్వాత 2014 నుంచి 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి దీనిని ఒక రూపు తీసుకొచ్చి ఇప్పటికొక రూపు వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మంచి పంట వస్తుందని ఆశిస్తున్నాము. రేటు పరంగా కూడా చాలా ఎకరానికి 30-40 లక్షలు 50 లక్షల ఆదాయం వచ్చే వనరుగా ఏర్పడింది ఇది. కానీ ఎవరో రైతులు ముందుకు రావట్లేదు వేయడానికి. రైతులు బాగుపడాలనే కోరికతోటి నేను దీన్ని పట్టు వదలకుండా నేను నష్టపడ్డా నేను దీన్ని కొనసాగిస్తున్నాను. 1984లో విజయసారథి తన 40 ఎకరాల్లో కొబ్బరి చెట్లు నాటారు. 5-6 సంవత్సరాల్లో కాపుకు వచ్చాయి. చెట్ల మధ్య ఖాళీ విస్తీర్ణంలో సుగంధ ద్రవ్యాల పంట వేసి భూమిని, నీటిని సమర్థంగా వినియోగించుకుంటే అధిక ఆదాయం పొందవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో మెక్సికోలో పండే వెనిల్లా వ్యవసాయం తన క్షేత్రంలో పండిస్తూ వ్యవసాయదారుల చూపు మొత్తం తనపై మలుచుకున్నారు. వెనిల్లాతో పాటు అనేక వాణిజ్య పంటలు ఎలా సాగు చేస్తున్నారని తెలుసుకోవడం కోసం అనేక మంది సైంటిస్టులు, మాజీ సీఎం చంద్రబాబు సైతం విజయసారథి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఒక చీఫ్ మినిస్టర్ వచ్చారు కదా వ్యవసాయం చూడటానికి అని చెప్పి, అసలు ఇక్కడ ఏముందో ఏమిటి అని చెప్పి వాళ్ళు కూడా చూసి, అలాగే ఒక్క స్ప్రెడ్ అయిందండి. బికాజ్ ఆఫ్ మీ 30 ఏళ్ల క్రితం నేను వేశాను. అప్పటి నుంచి కూడా క్రమక్రమంగా మధ్యలో వేసి తీసిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా స్టాండ్ అయ్యారు. ఇవాళ కొన్ని వేల ఎకరాలు ఒక్క వేస్తున్నారు. బాగా పండుతుంది. అందరూ నేను నాట్ ఓన్లీ మీ నాతోటి వేసిన వాళ్ళందరూ కూడా ఆదాయాలు వస్తున్నాయి. వాళ్ళు మంచి పంట చూస్తున్నారు, మంచి ఉత్సాహకరంగా ఉన్నారు. వెనిల్లా సాగు చేయడం ఆషామాషి కాదు. కంటికి రెప్పలాగా వెనిల్లా పంటను కాపాడుకోవాలి. మొలిచే పువ్వు ఆడ మగ ఫలదీకరణం చేత్తో చేయాల్సి వస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఆ తీగ బెరడు పనిచేయదు. ఇలా విజయసారథి 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ నష్టాలతో పాటు భారీ లాభాలను ఆర్జించాడు. తన క్షేత్రంలో పండిస్తున్న పంటల్లో వక్క, వెనిల్లా, అగర్వుడ్ వంటి వ్యవసాయంపై ప్రస్తుతం ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. తాను ఎటువంటి ఫెర్టిలైజర్స్, ఎరువులు, మందులు వాడనని కేవలం సేంద్రియ పద్ధతితో ఆవు పేడ, గోమూత్రం ద్వారా వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే వాణిజ్యాల పంటలు పండిస్తూ ఆదర్శ రైతుగా అనేక అవార్డులు అందుకుని అనేక మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు దౌలూరి విజయసారథి. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీలు ఏమీ లేవండి. వాళ్ళు సబ్సిడీలు ఇవ్వటం కానీ ఇలాంటిది ఏమీ లేదు. పోనీ ఒక మంచి మాటగా వెయ్యండి అనే చెప్పేది కూడా తక్కువే. మా రైతు ఎలా ఉత్సాహంగా ముందుకు వస్తాడండి. చూసారు కదా సారథి గారు అయితే మాటలు. మన గోదావరి జిల్లాలో అనేక పంటలు ఉన్నప్పుడు కూడా అంటే ఇలాంటి ఎక్కువ అంటే ఒక్కతో పాటు అనేక పంటలు కూడా పండించుకోవచ్చు అని చెప్పేసి ఒక నిదర్శనంగా ఆయన చెప్తున్నారు. ఆల్రెడీ ఆయన వ్యవసాయ క్షేత్రంలో అనేక వాణిజ్య పంటలు పండిస్తూ కూడా అందరినీ ఆదర్శం నిలుస్తున్నారు. నిజంగా రైతులు కనుక కొంచెం తెలివి ఉపయోగించి ఎవరైతే పొలాలు ఉన్నా వాళ్ళు ఎవరైనా పంట పండించాలంటే కనుక అలా తప్పనిసరిగా ఇలాంటి వాణిజ్య పంటలు పండి అంత లాభాలు గడిస్తారని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏదైతే ఎన్ని పంటలు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టైం ఏదైతే వెన్నెల కూడా ఇక్కడ తీసుకొచ్చి పంటలు పండిస్తూ అలాగే ఈయన వ్యవసాయ క్షేత్రంలో అనేక వాణిజ్య పంటలు పండిస్తూ అనేక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ మహితో ఆలీ, నెల్లూరు నియోజకవర్గం నుంచి.